శుభోదయం. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య పాగం సురే విష్ణవే నమః. మంగళవారం నాడు హనుమదారాధన ఎలా చేస్తామో బుధవారం నాడు శ్రీమన్నారాయణమూర్తిని కూడా అలాగే అర్చన చేస్తాం. మనలో బుద్ధి, వివేకము, జ్ఞానము, ఆలోచన శక్తి పెంపొందింపజేసేటటువంటి దైవం శ్రీమన్నారాయణమూర్తి. వృద్ధికారకుడు ఆయన. అటువంటి వృద్ధికారకుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తిని బుధవారం నాడే అర్చించడంలో ఉండే ప్రత్యేకత ఏమిటి అంటే, బుధుడు కూడా బుద్ధికారకుడు. మంగళవారానికి అధిపతి కుజుడు అయినట్లుగానే బుధవారానికి అధిపతి బుధుడు అవుతున్నాడు. ఈ బుధుడికి సంబంధించి ఆకుపచ్చ వస్త్రము, అలాగే ఆకుపచ్చ వర్ణంలో ఉండేటటువంటి పచ్చ అనబడే రత్నం, వీటిని మనం ధరిస్తూ ఉంటాం. అలాగే ధాన్యం, విశేషంగా పెసలు దానంగా ఇవ్వడం, పెసలు స్వీకరించడం, పెసలని ఆహార పదార్థాల్లో వినియోగించడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. బుద్ధికి కారకుడైనటువంటి ఈ బుధుడు మిథునము, కన్య అనే రెండింటినీ కూడా ఆధిపత్యంగా ఉన్నటువంటి గ్రహం. అలాంటప్పుడు మనకు బుధుడి కారకంగా ఉండేటటువంటి సహజ షష్ఠమైన కన్య స్వభావం ద్వారా శత్రుత్వ గుణాలు నియంత్రింపబడతాయా, లేక మూడవ ఇల్లు అయినటువంటి మిథునం ద్వారా సోదర సంబంధాలు, ద్విమైనటువంటి ఆలోచనా శక్తి, ద్వైధీ భావనలు ఇవి మనలో పెంపొందింపబడతాయా అని రెండుగా చూచినప్పుడు మనలో ఇది ఉన్నది, ఇది లేదు అనే విశ్లేషణాత్మకమైన ఆలోచనా శక్తి ఇచ్చేటటువంటి వాడు విష్ణువు అవుతున్నాడు. విశ్లేషణాత్మక ఆలోచనా శక్తి. ఇందుగలడు అందులేడని సందేహము వలదు. ఆయన గురించే అంతటా ఉండేవాడు ఆయననే. కనుక అణోరణీయాన్ అంతా ఉన్నాడు. అలాంటప్పుడు అందులో ఉండే ప్రతి అణువులో కూడా ఉన్నాడు అనే ఆలోచన చేయాలి. ఈ ఆలోచన చేయగలగడం దైవీ శక్తి, ఆలోచనా శక్తి నశించడం ఆసురీ శక్తి. ఆలోచనా శక్తిని వృద్ధి పొందింపజేసేటటువంటి వాడు బుధుడే, శ్రీమన్నారాయణమూర్తియే. ఆ ఆలోచనా శక్తి ద్వారా ఆయన ఉనికిని గ్రహించేటటువంటి బుద్ధిని ప్రేరేపించేటటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణమూర్తియే. కనుకనే సంప్రదాయం శ్రీమన్నారాయణమూర్తిని అర్చించే సమయంలో నాహంకర్త హరికర్త అని చెబుతూ భగవదోహదోహం భగవత్ ప్రేరణయ భగవత్ కైంకర్య రూపేణ అంటూ వివరిస్తుంది. అంటే నేను నిమిత్త మాత్రుడిని, నా చేత ఈ పని చేయించబడుతున్నది అనే ఆలోచన మనలో పెంపొందింపజేసేటటువంటి దైవ స్వరూపానికే శ్రీమన్నారాయణమూర్తి అని పేరు. అందుకే ఆ స్వామిని అర్చించేటటువంటి సహస్రనామావళిలో ముందుగా వచ్చేటటువంటి ఆ నామం విష్ణవే నమః. అలా విశ్వం విష్ణుర్వషత్కారో అన్నప్పుడు విష్ణవే నమః, విశ్వస్మై నమః. ఎక్కడైతే సూక్ష్మంగా ఉండేటటువంటి స్వరూపం ఉంటుందో, కంటికి దృగ్గోచరం కానిదో అంతా కూడా విశ్వవ్యాపకశీలత్వాత్ విష్ణురిత్యభిధీయతే. కంటికి కూడా కనిపించినటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ప్రదేశం, గాలి, బిందువు, అణువు ప్రతీది కూడా ఆ శ్రీమన్నారాయణ స్వరూపమే. కనుక స్వామిని మనం బుధవారం నాడు ఇలా వివేచన చేస్తే మనలో ఆ వివేచనాత్మక శక్తి పెరిగి దైవం అంటే ఇదే అనేటటువంటి బుద్ధి కుదురుతుంది. ఎప్పుడైతే బుద్ధి కుదురుతుందో దానిని అనుసరించి వాక్యం కూడా సక్రమంగానే ప్రవర్తిస్తుంది. ఆ ప్రకారంగా బుద్ధి, వాక్కు రెండు కూడా జమిలిగా జంటగా కుదిరినప్పుడు దానికి శరీరం కూడా సహకరిస్తే అప్పుడు అది మనోవాక్కాయ కర్మలు త్రికరణ శుద్ధిగా ఒకటిగా మారి భగవంతుని గురించి ఆలోచించగలుగుతుంది. త్రికరణ శుద్ధిగా మనోవాక్కాయ కర్మల చేత ఏ పని చేస్తామో ఆ పని భగవంతుడికి సంబంధించింది అవుతుంది. ఇంతటి వివేచనకు మూల కారణం వృద్ధికారకుడైన ఆ శ్రీమన్నారాయణమూర్తి. కనుక బుధవారం నాడు స్వామిని ఆలోచన చేద్దాం. ఇది ఫాల్గుణ మాసం. యతోత్పరే ఫల్గుణీత అని వేదవాక్యం. ఆకు రాలే కాలం ఇది. శిశిర వసంతో పునరాయాత. ఆకు రాలినా కూడా మళ్ళీ వసంతం రాబోతుంది. అంటే పునరపి గమనం పునరపి జననం, ఇలా వెళుతూ ఉంటాం, అలా మళ్ళీ వస్తూ ఉంటాం. కాలం తర్వాత కాలం. తదేవిధముంచత్యాశాపాశ. మనలో ఎప్పటికీ కూడా ఆశాపాశములు వదలవుగాక వదలవు. ఇప్పుడు ఆనందం,
మరి కాసేపట్లో విషాదం, మళ్ళీ ఆనందం, ఇలా చక్రం వలె మనం తిరుగుతూ ఉంటాం. ఈ కాలచక్రంలో అనంతమైన కాలం అలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. హేమలంబి వెళ్ళిపోతుంది, విలంబి రాబోతుంది. ఇలాంటి కాలంలో శిశిర ఋతువులో పాల్గొన మాసంలో షష్ఠి తిథి నాడైన ఈ బుధవారం నాడు ప్రత్యేకంగా ఆ శ్రీమన్నారాయణమూర్తిని స్మరించుకుందాం. స్వామి అనుగ్రహంతో అందరం ఆనందంగా ఉందాం, అందరి ఆనందాన్ని కోరుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు.